లేదమ్మా, వర్షాకి తోడుగా వెళ్తున్నాను. తనకి తోడుగా నువ్వెళ్ళడం ఏంట్రా? ఏం చేయమంటావమ్మా, నువ్వు ముక్కోటమ్మా తనని సాక్ష్యం చూపించమన్నారు. రామరాజుకేమో కాలు బెనికి నడిచే పరిస్థితుల్లో లేడు. వర్షాన్ని ఒంటరిగా పంపడం వాళ్ళకిష్టం లేదు. అందుకే రామరాజు నానమ్మ తన వెంట వెళ్ళమని నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను సరే అన్నాను. అర్జెంటుగా బట్టలు సర్దుకోవాలి. అయ్యో అత్తయ్య, రాజీవ్ దాని వెంట వెళ్తే ముక్కోటమ్మ వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. కథ మళ్ళీ మొదటికొస్తుంది. మీరే ఎలాగైనా రాజీవ్ నాపాలత్తయ్య. ఒక్కోసారి రాజీవ్ చాలా మొండిగా ప్రవర్తిస్తాడు శ్రావ్య. వాడు నా మాట కూడా వినడు. అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను. నేను కూడా ఏదో ఒక విధంగా ఆపడానికి ట్రై చేస్తాను. అయినా రాజీవ్ వెంటత్తయ్య ఇంత షాక్ ఇచ్చాడు. అదే కదా నాకు అర్థం కావట్లేదు. అమ్మా సరే అమ్మా, నేను బయలుదేరుతున్నాను. శ్రావ్య, నువ్వు శారదత్తని జాగ్రత్తగా చూసుకో. టైంకి మందులు ఇవ్వు. ట్రీట్మెంట్ కోసం నానమ్మ వచ్చి వెళ్తుంది. అమ్మా నువ్వు జాగ్రత్త. పని పూర్తవగా నేను వచ్చేస్తాను. ఆగు రాజీవ్. ఏంటమ్మా? ఈరోజు నాకెందుకో కొంచెం ఒంట్లో నలతగా ఉందిరా. నువ్వు నా పక్కనుంటే బాగుంటుందిరా. మెడిసిన్స్ వేసుకోమ్మా ప్లీజ్, నేను వెళ్ళాలి. ఓ పని చెయ్యి, ఈరోజు వర్షాన్ని పంపించు. అంతగా కావాలనుకుంటే నువ్వు రేపు బయలుదేర్రా. నేను వెళ్లేదే తను ఒంటరిగా వెళ్తుందని తోడుగా. అయినా నానమ్మ వాళ్ళు చెప్పాక కూడా ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తామమ్మా? అది కాదు రాజీవ్, తనకి రామరాజుతో నిశ్చితార్థం అయింది. నువ్వు వర్ష వెంట వెళ్తే చూసే నలుగురు ఏమనుకుంటారు? చూడు శ్రావ్య, పెళ్లి చేసుకునేవాడికి కుటుంబ పెద్దకి మనసులో ఏ ఫీలింగ్ లేనప్పుడు వాళ్లే నన్ను వెళ్ళమన్నప్పుడు చూసే వాళ్ళని మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దు శ్రావ్య, నువ్వు ఇక్కడే ఉండాలి. శారదత్తని చూసుకోవాలి. అమ్మ కూడా హెల్త్ బాగాలేదంటుంది కదా, నువ్వు కూడా లేకపోతే ఎలా? లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. రాజీవ్, అయ్యయ్యో, ప్లాన్ మొత్తం సర్వనాశనం అయ్యేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం శ్రావ్య? అర్జెంటుగా వెళ్ళి ముక్కోటమ్మని కలిసి ప్లాన్ మార్చుకోమని అడుగుదాం. ప్లాన్ మారిస్తే వర్షాన్ని కిడ్నాప్ చేసే గొప్ప అవకాశం మిస్ అయిపోతుంది కదా. ముక్కోటమ్మ మనుషులు గనుకోకి వెళ్ళి అటాక్ చేస్తే రాజీవ్కి కూడా ప్రమాదమే కదా. అమ్మో, అది కూడా కరెక్టే. ముందైతే ముక్కోటమ్మని కలిసి విషయం చెప్దాం పద. ఆవిడ ఏదో ఒకటి చెప్తుంది పద. దొరబాబు నాతో వస్తే వర్షకి సంబంధించిన ఆధారాలు నేనెలా సంపాదించగలను? నేనే వర్షాన్ని ప్రూవ్ చేసుకోవటానికి సాక్ష్యాలని ఎలా తెలుసుకోగలను? ఈ ప్రయాణం తనతో నేను ఒంటరిగా గడపడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తాను. ఈ ప్రయాణంలో తను జ్యోతినా వర్షానో తేలిపోతుంది. ఇప్పటికీ నా మనసు తను జ్యోతి అనే చెప్తుంది. హలో, మనం ఏమైనా ఫోన్లో మాట్లాడుకుంటున్నామా? హలో అంటున్నారు. జ్యోతి అని పిలిస్తే నువ్వు ఒప్పుకోవు, వర్ష అని పిలవడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. నేను వర్షిని అని నమ్మానన్నారు, మళ్ళీ అనుమానం స్టార్ట్ చేశారా? అదేం లేదు గాని చాలా రోజుల తర్వాత మనిద్దరం ఇలా ప్రయాణం చేయడం చాలా బాగుంది కదా. ఏంటి అంటే కలిసి ఇలా ప్రయాణం చేయటం బాగుంది కదా అంటున్నాను. నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు చెప్పారుగా. నువ్వేం అనుకోకపోతే తనతో నాకున్న బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకోవచ్చా? వద్దు దొరబాబు, నువ్వు నా మీదున్న ప్రేమ, నాకు సంబంధించిన జ్ఞాపకాలు చెప్తే నేను కరిగిపోతాను, నీకు దొరికిపోతాను.